యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఒలిగొండ మండల పార్టీ అధ్యక్షులు పాషం సత్తిరెడ్డి, పట్టణ అధ్యక్షులు కనకాల కృష్ణయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మ్యాటర్ పెడదాం మ్యాటర్ అన్నా మళ్ళీ రాలే మధ్య ఓటు రాలే. పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా డిసెంబర్ 9 అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ కావాలని బలిదానం అయితే మన రాష్ట్రం నుంచి ఈ బలిదానాలు చూడలేక తెలంగాణ తల్లిగా డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సందర్భంగా ప్రజలంతా ఇంకా తెలంగాణ రాలేదేమో అని టీఆర్ఎస్కు ఓట్లేసి గెలిపించడం జరిగింది ఆ రోజు. అదేవిధంగా 69 నుంచి ఈనాటి వరకు తెలంగాణ కోసం ఉద్యమించిన తెలంగాణ కోసం పోరాడిన అమరులు ఎంతోమంది బలిదానాలు చూసి చలించిపోయి తల్లి సోనియా గాంధీ ఆ రోజు తెలంగాణ ఇవ్వక తప్పదు, తెలంగాణకు న్యాయం చేయాలి, తెలంగాణ ఏర్పాటు చేస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో డిసెంబర్ 9 ఆమె పుట్టినరోజు కానుకగా తెలంగాణను ప్రకటించిన రోజు ఈ రోజు ఆమె పుట్టినరోజు. కాబట్టి ఆమె పుట్టినరోజు ఒలిగొండ మండలంలో బ్రహ్మాండంగా అందరూ చాలా సంతోషంగా ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన 3 బడ్జెట్తో తెలంగాణ అప్పచెప్తే వచ్చిన తెలంగాణని కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఈ యొక్క తెలంగాణని అన్యాయం చేసి తెలంగాణ ఉద్యమంలో కష్టపడే వాళ్ళని కూడా కనీసం గుర్తించకుండా తెలంగాణని ఇవాళ అప్పులపాలు చేసిండు కేసీఆర్. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి గిఫ్ట్గా మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా అదేవిధంగా ఇంకా పెద్ద మరి ఎన్నో ఒక 60 సంవత్సరాల కళను నెరవేర్చిన మరి తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ప్రజలకు గుర్తించే సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి ఇలాంటి పుట్టినరోజులు మరింత జరుపుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్న సాదేవా ఒక్క నిమిషం జరగానా జరిగే ఈనాడు వచ్చి ఏడుకొత్తవే ఈ ఫోటో తీస్తున్నా నేను నువ్వేమవుతావు
చేయలేవు భయ్యా తీస్తా గిన్నె గిన్నె ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం అన్న తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ప్రకటన ఇచ్చారు. కానీ ఆ రోజు ఆంధ్ర పాలకుల లాబింగ్లో ఉండి మనకు ఒక 2-3 సంవత్సరాలు లాబింగ్ నడిచిన తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రక్రియను పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మండల పార్టీ తరఫున వారికి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది అంటే తెలంగాణ అంటేనే సోనియా గాంధీ ప్రతిరూపంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసినాం 1969, 70, 71 కూడా ఉద్యమాలు నడిచి ఎన్నో ఆటుపోట్లకు నడిచిన తెలంగాణ మొదటి ఉద్యమంలో తెలంగాణ రాలేదు. అప్పుడు కూడా ఎంతోమంది అమరులైనటువంటి తెలంగాణ కోసం అమరులైనటువంటి త్యాగదనులు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ఈ మలి విడత దశలో కూడా చాలామంది విద్యార్థులు ముందుకొచ్చి తన ఆత్మ బలిదానాలు చేసుకున్నాక సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణలో ఆత్మ బలిదానాలు ఎక్కువ జరుగుతాయని డిసెంబర్ 9 తారీఖు నాడు తన పుట్టినరోజు సందర్భంగా మనకు తెలంగాణ ప్రకటన జరిగింది. గత పుట్టినరోజు సందర్భంగా కూడా మనం ఇక్కడ ఒక ఛాలెంజ్ చేసుకున్నాము. తెలంగాణ ఇచ్చినందుకు నెక్స్ట్ సంవత్సరానికి కంపల్సరీగా ఇక్కడ రాష్ట్రానికి తెప్పిస్తాము. అదేవిధంగా భువనగిరి శాసన సభ్యులు కూడా గెలిపించుకుంటామని చెప్పేసి ఆ రోజు మేమందరం ప్రతిజ్ఞ చేశాము. ఆ ప్రతిజ్ఞ మేరకే మీ కోరిక నెరవేర్చి సోనియా గాంధీ కోరిక నెరవేర్చి మేమందరం సంతోషంగా ఈరోజు ఆ మేడం గారి బర్త్డే జరుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.